హలో గైస్, నన్ను చూడంగానే ఎక్కడున్నానని అనుకుంటున్నారా? సో నేనైతే వచ్చేసాను బోరంపేటలో ఉన్న ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ కి. సో స్పెషల్ గా ఇప్పుడు వచ్చేసి నేను స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్ అక్కడ ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నానన్నమాట. సో మరి ఈ కంటైనర్ ఏంటి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు స్టెయిన్లెస్ స్టీల్ డిపార్ట్మెంట్ సిఇఓ లోకేష్ గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. లోకేష్ గారు నమస్తే అండి. సో ఇది చూడగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. సో చాలా మంది ఈ రోజుల్లో బిజినెస్ చేస్తూ ఉన్నారు, చేద్దామని అనుకుంటూ ఉన్నారు. ఓన్ గా బిజినెస్ చేయాలని అనుకునే వాళ్ళకి మీరైతే చాలా బడ్జెట్ లో ఇస్తారని నేను ఆల్రెడీ ఆడియన్స్ కి చెప్పాను. సో మరి ఇదేంటి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు? ఇది ఏంటి అంటే పిండి వంటల కోసము కస్టమర్ ఒక వెహికల్ పైన పెట్టుకొని రోడ్ పైన పెట్టుకొని అమ్ముకుందాం అని చెప్పి ప్లాన్ తో ఉన్నాడు అతను నా దగ్గరికి వచ్చి సార్ నేను ఇలా చేయాలి అనుకుంటున్నాను అంటే, సరే మీరు ఒక చిన్న వెహికల్ ఏదైనా సెకండ్ హ్యాండ్ లో కొనుకొచ్చుకోండి, మొత్తం ఒక ట్రక్ టైప్ డిజైన్ చేసి ఇస్తాను, ఇస్తే దాంట్లో మీరు ఇది తీసుకెళ్లి అక్కడ పెట్టుకొని మీరు సేల్ చేసుకోండి అని చెప్పి సజెస్ట్ చేయడం జరిగింది. చేస్తే అతను వెహికల్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. ఇస్తే నేనేం చేశాను, దీన్ని మొత్తం బాడీ అంతా కట్టేసి మనమే మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఇదంతా ఇట్లా డోర్స్, లైటింగ్, లోపటంతా స్టెయిన్లెస్ స్టీల్ షీటు, లైటింగ్స్ మొత్తం ఇదంతా ఇన్వర్టర్ తోటి నడుస్తుంది. ఇదంతా కరెంట్ సప్లై అవసరం లేదు. కరెంట్ సప్లై కూడా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు మనము. ఎలక్ట్రికల్ అన్ని ఇచ్చాం దీనికి. మొత్తం లైటింగ్స్, లైటింగ్ బోర్డ్స్, రూఫ్ టెంట్, కస్టమర్స్కి కూడా ఎండ కొట్టకుండా దీనికి అటాచ్ చేయడం జరిగింది. ఇలా ఇది స్టోర్ ఐటమ్స్, స్వీట్స్ కానీ పిండి వంటలు అంటే పిండితో సంబంధించింది ఏదైనా కానీ చేసి దీనిపైన పెట్టుకొని కస్టమర్ కనిపించేలాగా ఈ స్టాండ్తో కూడా మనమే చేయడం జరిగింది కస్టమర్స్కి. ఇలా ప్లాన్ ఇస్తే ఓకే అన్నారు. దీంట్లో ఈ ట్రక్కి వచ్చేసరికి నేను చెప్పేది ఏంటంటే, చిన్న వెహికల్ ఏదైనా సరే, ఫుడ్ ట్రక్ టిఫిన్స్ కోసం పెట్టుకుంటారు, లేదంటే పెద్ద పెద్ద వాళ్ళు గ్రిల్స్, చికెన్స్, తందూరీస్, పిజ్జాస్ కోసం కూడా. ఇప్పుడు రీసెంట్గా నేను ఇచ్చాను ఒకరికి, పిజ్జా ఓవెన్ వాళ్ళకి ఇచ్చాను నేను. వాళ్ళు అక్కడ మాదాపూర్లో పెట్టుకుంటున్నారు ఇప్పుడు. బస్సు కానీ డీసీఎం కానీ దాంట్లో మొత్తం మన కిచెన్ ఐటమ్స్ కానీ ఓవరాల్గా టిఫిన్కి సంబంధించి, బిర్యానీస్కి సంబంధించేసి మనం బండిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. అలానే ఎక్విప్మెంట్స్ కూడా మనమే ఇవ్వడం జరుగుతుంది లోపల. ఓకే, సో చూసారు కదా, చిన్న ఆటో నుంచి తీసుకొని పెద్ద డీసీఎం వరకు కూడా మీరు వెహికల్ తెచ్చిచ్చారంటే మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు ఇక్కడ డిజైన్ చేసిస్తారు. సో ఇది పిండి వంటలకి సంబంధించి వాళ్ళు ఇట్లా డిజైన్ అడిగారు, వీళ్ళు చేస్తారు. సో ఇది కూడా మనకి ఎంత టైం పడుతుందండి? ఇది ఓవరాల్ గా ఒక 1 వీక్ లో చేసిస్తాం. ఎందుకంటే పెద్ద ఐటమ్ కాబట్టి మినిమం 1 వీక్ అనే టైం పడుతుంది. వాటిని చిన్న అంటే ఐటమ్స్ ని బట్టి మనం ఒక వెహికల్ ని బట్టి టైం తీసుకుంటాము. ఒక చిన్న, ఇది ఇప్పుడు ఈ చిన్న ఆటో కాబట్టి ఒక 1 వీక్ లో చేయడం జరిగింది. డీసీఎం అలాంటివి ఉంటే ఒక 10 to 15 days టైం తీసుకొని ఓవరాల్ గా సెటప్ చేసి లైటింగ్ బోర్డ్స్, రూఫ్ టెంట్ కంప్లీట్ గా మనమే చేసి ఇవ్వడం జరుగుతుంది. సో అంటే చిన్న ఐటమ్స్ వేరేలాగుంటాయి, మళ్ళీ పెద్ద వేరేలాగుంటాయి. సో ఎగ్జాంపుల్ గా ఎంత బడ్జెట్ నుంచి ఎంత బడ్జెట్ వరకు అని అనుకోవచ్చు అంటే? ఒక 1 lakh నుంచి స్టార్ట్ అయితే ఈ ఐటమ్ మనం పెంచుకుంటూ వెహికల్ బట్టి పెరుగుతూ వెళ్తుంది. సో వెహికల్ మనది ఉంటే చాలు. సో ఇట్లాంటిదంతా కూడా మనకి సెటప్ చేసి ఇస్తారు. సో నేను ఫస్ట్ అదే అనుకున్నాను, ఇది రోడ్ సైడ్ పెడుతున్నారు కదా, ఎట్లా పవర్ సప్లై అది? ఇన్వర్టర్ మోడల్, ఇన్వర్టర్స్ ఉంటాయి, బ్యాటరీస్ ఉంటాయి, బ్యాటరీస్ తో నడుస్తుంది. వెహికల్ అయితే డీజిల్ తోటే నార్మల్ గా నార్మల్ గా నడుస్తుంది. దీంట్లో లైటింగ్స్ కూడా ఏమైనా రావాలి అనుకుంటే మాత్రం ఇన్వర్టర్స్, బ్యాటరీస్ తీసుకొని పెట్టుకొని నడిపించుకోవచ్చు. దీంట్లో వచ్చేసి చిన్న, ఇప్పుడు రోడ్ సైడ్ చూస్తూ ఉంటాం మనము, చిన్న ఫుడ్ ట్రక్ వెహికల్ పైన టిఫిన్స్, దోశాస్ కానీ ఇడ్లీస్ కోసం చేస్తారు. అదైతే ఓవరాల్ గా మనకి కంప్లీట్ సెటప్ ఒక 1 lakh నుంచి 1,50,000 లోపల మనం ఒక ఫుడ్ ట్రక్ వెహికల్ అనేది డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. చాలా వీడియోస్ లో కూడా చూడొచ్చు మనకి కిచెన్ సెటప్స్ లో ఏమేమి అవైలబుల్ గా ఉన్నాయి. ఇడ్లీ సెట్స్, ఒక చిన్న హోటల్, రెస్టారెంట్ పెట్టుకోవడానికి, ఇట్లా ట్రావెలింగ్ ఫుడ్ ట్రక్స్ కి అసలు ఇక్కడ లేదు అనేది ఐటమ్స్ ఉండవండి. ఇది వచ్చేసి దోశ బట్టి మేడం. ఇది మనకి దీనిపైన ఒక 8 దోశ వరకు వేసుకోవచ్చు. దీనిపైన మన ఎంఎస్ పెనం అనేది చెప్పేసి వస్తుంది, ఎంఎస్ ప్లేట్ వస్తుంది. అది కూడా ఒక 20 mm లో మనం ఇవ్వడం జరుగుతుంది కస్టమర్స్ కి. ఇది దోశ బట్టి. దీంట్లో మనకి ఒక 2 దోశ, 3 దోశ నుంచి స్టార్ట్ అయితే ఒక 12 దోశ, 15 దోశ వరకు వాళ్ళ కస్టమర్స్ కి ఎలా రిక్వైర్మెంట్ ఉంటే అలా మనం కస్టమైజ్ చేసి ఇస్తాం. దాని పక్కనే మనకి పిండి స్టాండ్, దోశాస్ కి సంబంధించిన వేసుకోవడం కోసం ఆనియన్, పిండి అలానే వేసుకోవడం కోసం, దోశ వేసుకోవడం కోసం పిండి స్టాండ్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కూడా ఒక 2 కంటైనర్, సింగిల్ కంటైనర్, 4 కంటైనర్స్ వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది కస్టమర్స్. అలానే మనకి వచ్చేసి 3 burner స్టవ్. యాక్చువల్లీ ఇది చైనీస్ 3 burner స్టవ్. ఇండియన్ కి కావాలి అన్నా కానీ ఇలానే మనం ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది కస్టమర్స్ కి బ్యాక్ సైడ్ డ్రైన్ సిస్టమ్ కోసం, వాల్ ఖరాబ్ అవ్వకుండా
దానికోసం కొంతమంది ఫ్లాష్ బ్యాక్ ఉండడం కోసం ఇలా తీసుకుంటారు. లేదు అనుకుంటే ప్లేన్ గా కూడా తీసుకుంటారు. ప్లేన్ నెక్స్ట్ ఉంది, నేను చూపిస్తాను. ఇది చైనీస్, ఇండియన్, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ ఏదైనా సరే దీనిపైన చేసుకోవచ్చు. ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటారు ఇప్పుడు ఈ స్టవ్స్? ఇది రెస్టారెంట్ లో చైనీస్ ఐటమ్స్ కోసం చేయడానికి యూజ్ చేస్తారు. దీంట్లోనే ఇండియన్ తీసుకుంటే టిఫిన్స్, రైస్ ఐటమ్స్, కర్రీ ఐటమ్స్ కూడా చేసుకోవడం కోసం యూజ్ చేస్తారు. ఓకే, ఓవరాల్ గా మల్టీపర్పస్ కస్టమర్స్ కి ఎలా యూజ్ చేయాలనుకుంటే అలా యూజ్ చేసుకుంటారు. దీని పక్కనే వచ్చేసి చైనీస్ వాళ్ళు తీసుకున్నట్టయితే ఈ స్టవ్ పక్కనే మసాలా బాక్స్ వాళ్ళకి అవసరం ఉంటది. 12 కంటైనర్స్ మసాలా బాక్స్ అని చెప్పేసి ఇది ఉంటది. విత్ ట్రాలీ తోటి ఇస్తాం, వీల్స్ తోటి ఇస్తాం. ఎక్కడ పడితే అక్కడ మూవ్ చేసుకోవచ్చు దీన్ని. 12 కంటైనర్స్ మసాలా బాక్స్ విత్ ట్రాలీ. ఇది సెట్ మొత్తం సెట్. ఇది చైనీస్ వాళ్ళకి సంబంధించిన సెట్. ఇది దాంతో పాటు ఇది ఇవ్వడం జరుగుతుంది. అలానే మనకి 2 బర్నర్ టిఫిన్ సెక్షన్ కోసం వస్తే 2 బర్నర్ స్టవ్. దీంట్లో 2 బర్నర్, సింగిల్ బర్నర్, 3 బర్నర్, 4 బర్నర్ కూడా కస్టమర్స్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఇస్తాం. దీంట్లోనే కొంతమంది ఎందుకు తీసుకుంటారు ఈ స్టవ్ ప్లేన్ ఉండడం కోసం అంటే ఇడ్లీ పాత్ర పెట్టుకోవడం కోసము, కడాయి పెట్టుకోవడం కోసం. దీంట్లో మనకి 60 ఇడ్లీస్ నుంచి 81, 120 ఇడ్లీ, 240 కెపాసిటీ ఇడ్లీ వరకు కూడా మనం దీన్ని ఇవ్వడం జరుగుతుంది. అల్యూమినియం ఇడ్లీ బాక్స్ అంటారు దీన్ని. లేదు ఇలా వద్దు స్టవ్ పైన పెట్టుకోము అనుకుంటే స్టీమర్, ఇడ్లీ స్టీమర్ విత్ బాయిలర్ తోటి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు స్టవ్ కూడా అవసరం లేదు, సెట్ మొత్తం అది సపరేట్ గా వస్తుంది. స్టీమర్ సెట్ అనేది సపరేట్ గా ఉంటుంది. దీనికి ఇట్లా ఫిక్స్ అయి ఉందా? ఫిక్స్ కాదు మేడం, ఇది మూవబుల్. ఇది తీసేసుకోవచ్చు. మళ్ళీ ఇది తీసేసుకొని ఇది యూజ్ అయిపోయిన తర్వాత దీనిపైన కడాయి గానీ ఏమైనా పెట్టుకొని చేసుకోవచ్చు. ఇది ఒక సెట్. చిన్న చిన్నవి చేసుకోవాలనుకున్న చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇడ్లీ బాక్స్ విత్ స్టవ్, ఒక కడాయి పూరీస్ కోసం పెట్టుకోవడం కోసం ఒక సింగిల్ బర్నర్ సరిపోతుంది. ఒక దోశ బట్టి చిన్నది తీసుకుంటే దీనికి కావాలంటే వాళ్ళకి కస్టమైజ్ చేయాలి అనుకుంటే దీనికి అటాచ్డ్ దోశ బట్టి కూడా పెట్టిస్తాం. లేదు సపరేట్ దోశ బట్టి సపరేట్ తీసుకుంటామంటే సపరేట్ ఇచ్చేస్తాం. సో ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. వీటన్ని ప్రైస్ ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇంకా మిగిలిన ఐటమ్స్ కూడా చూద్దాం. సో నెక్స్ట్ టైం చూపిస్తున్నారు. నెక్స్ట్ మేడం ర్యాక్, ఇది స్టోరేజ్ ర్యాక్. టిఫిన్ సెంటర్ పెట్టుకున్న వాళ్ళు ఏమైనా ఐటమ్స్, ఆనియన్ గానీ ఏమైనా స్టోర్ ఐటమ్స్ చేసుకోవడం కోసం ఇది ఒక స్టోరేజ్ ర్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్లేట్స్ గానీ సంథింగ్ ఏదైనా వాళ్ళు స్టోర్ చేసుకోవచ్చు దీనిపైన. అలానే ఇది చపాతీ బట్టి, చపాతీ వేసుకోవచ్చు దీనిపైన. చిన్నది ఒక 6 చపాతీ వరకు వేసుకోవచ్చు, చపాతీ కానీ పరోటా కానీ. అలా ఇది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సైడ్కి వచ్చేసి మేడం ఇది 5 బర్నర్ బిర్యానీ స్టవ్, బిర్యానీ రేంజ్ స్టవ్ అంటారు దీన్ని. దీంట్లో సింగిల్ బర్నర్ ఉంటది, మనకి కొరియన్ బర్నర్ ఉంటే చూపిస్తాను. నెక్స్ట్ కూడా ఉంది అది కొరియన్ బర్నర్. ఇది మాత్రం 5 బర్నర్స్. బిర్యానీ మంచిగా దమ్ వేసుకోవడం కోసము ఒకటే లెవెల్లో ఓవరాల్ గా అంతా మండడం కోసం, దమ్ అవ్వడం కోసము ఇది ఒక బిర్యానీ స్టవ్. ఇది స్పెషల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. సింగిల్ బర్నర్ కాకుండా చుట్టూ కూడా 5 బర్నర్స్ వచ్చాయి మనకి. ఇది ఒక 40 kg కెపాసిటీ వరకు చేసుకోవచ్చు దీనిపైన. అలానే ఇవన్నీ అవే కొరియన్ బర్నర్, సింగిల్ బర్నర్. నేను చెప్పాను కదా మేడం, కొరియన్ బర్నర్ అంటే ఇది కట్టెల పొయ్యి లెక్క మండుతుంది. ఓవరాల్ ఎన్ని హోల్స్ ఉన్నాయి అన్నిట్లో నుంచి ఫ్లేమ్ వస్తా ఉంటది. సేమ్ కట్టెల పొయ్యి మండినట్టే మండుతుంది. ఇప్పుడు మాకు ఇట్లా కావాలని కంప్లీట్ గా డిజైన్ అదంతా కూడా వాళ్ళే చెప్తారండి? వాళ్ళు చెప్పినా సరే మనకు ఒకవేళ వాళ్ళకి తెలియకున్నా కానీ మనం సజెస్ట్ చేసి వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇది ఒకటి ఈ మోడల్ మేడం, ఈ డబల్ బల్క్ బిర్యానీ స్టవ్ అంటారు దీన్ని. అంటే మనం ఇంతకుముందు చూసిన బిర్యానీ స్టవ్ లో ఒక 15 to 20 kgs వరకు వేసుకుంటే దీనిపైన ఒక 10 to 15 వరకు చేసుకోవచ్చు. మనకి చిన్న నుంచి పెద్ద వరకు ఎంత పెద్ద స్టవ్స్ కావాలన్నా, ఎలాంటి డిఫరెంట్ బర్నర్స్ కావాలన్నా మనకి ఆ రెస్టారెంట్ కోసం, చిన్న చిన్న హోటల్స్ కోసం సో కంప్లీట్ గా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి మనకి. ఏ ఐటమ్ అయినా మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కస్టమైజ్డ్ కస్టమర్స్ కి ఉన్నదే తీసుకెళ్ళండి అనకుండా వాళ్ళకి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంటాయి, సైజెస్ కానీ లేకపోతే స్టవ్ ఐటమ్స్ కానీ వాళ్ళకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తున్నాం. అదే ఇప్పుడు కొంతమందికి ఐడియా ఉండదు, మాకు ఇట్లా కావాలి అంటే మీరు దానికి తగ్గట్టు ఐడియాస్ మొత్తం వాళ్ళు కస్టమర్స్ మా దగ్గర ఈ ప్లేస్ ఉంది, ఈ ప్లేస్ లో మాకు ఒక కిచెన్ సెటప్ కావాలి అనుకుంటున్నాం, దాన్ని మొత్తం మాకు సెటప్ చేసి ఇవ్వండి అంటే కూడా ఆ ప్లేస్ లో మా దగ్గరనే కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది. సో కంటైనర్ పెట్టి కంటైనర్ లో కూడా అన్ని కిచెన్ ఎక్విప్మెంట్స్ పెట్టి అరేంజ్ చేసి ఓవరాల్ గా ఒక ఫ్రాంచైజ్ మోడల్ లెక్క మొత్తం మేమే ప్లాన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అన్ని ఐటమ్ ఒక రెస్టారెంట్, చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలి అనుకుంటే ఫస్ట్ ప్లానింగ్ ఇస్తాం. ప్లానింగ్ ఇచ్చిన తర్వాత ఓవరాల్ గా సెటప్ చేసి ఇస్తాం. ఓన్లీ స్టవ్లు, టేబుల్స్ అని కాకుండా, కంటైనర్ అని కాకుండా చిమ్నీ వరకు, గ్యాస్ లైనింగ్ వరకు, డ్రైనేజ్ వరకు, మళ్ళీ ఫ్రెష్ ఎయిర్ వరకు అన్ని ఓవరాల్ గా మనమే చేస్తున్నాం.
ఒక కస్టమర్ రెస్టారెంట్ పెట్టే కస్టమర్ మా దగ్గరికి వస్తే ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మొత్తం మన దగ్గరనే మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా సరే, టేబుల్స్, చైర్స్, డైనింగ్ టేబుల్స్, ఓవరాల్ ఎవ్రీథింగ్ మన దగ్గరనే మ్యానుఫ్యాక్చరింగ్. యా, ఇప్పుడు మనం చూసిన అయితే జస్ట్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్కే మనకు అన్ని అవైలబుల్గా ఉంటాయి. సో లోకేష్ గారు చెప్పినట్టు మనకి ఎవరైతే రెస్టారెంట్లు కానివ్వండి, చిన్న చిన్న స్టాల్స్, మీరు ఏం స్టార్ట్ చేద్దాం అనుకున్న ఐడియా లేకపోయినా సరే మీకు ఒక పిక్చర్ తోటి వీళ్ళ దగ్గర ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయి వెరీ రీజనబుల్లో మీకు అందుబాటులోకి తెస్తారు. సో మరి ఇప్పుడైతే మేము కొన్ని ఐటమ్స్ చూపించాము, మీకు ఇంకేమన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఓకే లోకేష్ గారు, సో ఇవాళ అయితే మాకు స్టవ్లు వెరైటీస్, సో చిన్న హోటల్ రెస్టారెంట్స్, ఈ టేబుల్స్ మేడం, దీంట్లో కూడా టేబుల్స్ లో కూడా వెరైటీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి గ్రానైట్ టేబుల్, పూరి చపాతీ కోసం చేసుకోవడం కోసం మొత్తం గ్రానైటే ఉంటది. ఓకే, ఇదంతా స్టోనే, ఇది ఓకే స్టోన్ విత్ పిండి కూడా ఎటు సైడ్ లోకి పడకుండా కూడా ఇట్లా ఫ్లాష్ బ్యాక్ ఇచ్చేసి కవరింగ్ చేయడం జరిగింది. ఇదొక మోడల్ టేబుల్, ఇదొక మోడల్ టేబుల్. ఓవర్ హెడ్ సెల్ఫ్స్ అంటారు, పైన స్టోర్ చేసుకోవచ్చు, ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు, కింద కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకోటి నార్మల్ వెజ్ వర్క్ చేసుకొని పెట్టుకునే టేబుల్స్ లాగా ఇదొక మోడల్. రెస్టారెంట్ కి చాలా ఎక్కువ, హోటల్స్ కి, రెస్టారెంట్స్ కి ఇవన్నీ యూజ్ అవుతా ఉంటారు. ఇది నార్మల్ కింద స్టోర్ చేసుకుని పైన వర్క్ చేసుకునే టేబుల్స్. ఇలా మనకి కస్టమర్స్ కి ఎలా రిక్వైర్మెంట్ ఉంటే అలా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తున్నాం. లోకేష్ గారు, ఇప్పుడు మాకు నెక్స్ట్ ఏం ఐటమ్ చూపిస్తున్నారు? ఇది 10 కంటైనర్స్ కర్రీ పాయింట్ అంటారు మేడం దీన్ని. ఇది మనకి వరంగల్ నుంచి కేఆర్ రెడ్డి బిర్యానీ వాళ్ళు మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు 10 కంటైనర్స్ ఒకటి, 12 కంటైనర్స్ ఒకటి ఆర్డర్ ఇవ్వడం చెప్పింది. వాళ్ళు ఏమన్నారంటే మా రెస్టారెంట్ లో మాకు స్పెషల్ గా కనిపించాలి కౌంటర్ కర్రీస్ కోసం అంటే స్పెషల్ గా మేమే ఆలోచించి డిజైన్ చేసింది. ఇది మొత్తం గోల్డ్ షీట్, ఇది స్టీలే గానీ మొత్తం గోల్డ్ షీట్. ఇది గోల్డ్ షీట్ చుట్టూ బార్డర్ వచ్చేసి మిడిల్ లో లైటింగ్ బోర్డ్, ఇది విత్ స్టిక్కర్ గ్లాస్ లైటింగ్ బోర్డ్ అంటారు. ఈ విధంగా చేసుకోండి సార్ బాగుంటది అంటే అతను ఓకే చెప్పి మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇవి మొత్తం ఓవరాల్ గా 10 కంటైనర్స్ కర్రీ పాయింట్ అంటారు దీన్ని. దీంట్లో స్టోరేజ్ కోసం పైన కవర్స్ ఏమైనా పెట్టుకోవడం కోసం ఇక్కడ ఒక సెల్ఫ్ ఇవ్వడం జరిగింది, అలానే ట్యూబ్లైట్ ఒకటి కూడా ఇవ్వడం జరిగింది. లైటింగ్ విత్ స్టిక్కరింగ్ అంతా మేమే వేసిస్తాం. మొత్తం అంతా కంప్లీట్ గా హీటర్, లైట్ కూడా ఆన్ ఆఫ్ కి స్విచ్ ఇవ్వడం జరిగింది మనము. తర్వాత హీటర్ కూడా మనము ఆన్ చేసుకోగానే ఇలా లైట్ వచ్చేస్తుంది. దీనికి కంప్లీట్ గా మనమే మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రికల్స్ కానీ ఓవరాల్ స్టీల్ కి. దీంట్లో వచ్చేసి హీటర్ కూడా ఉంటది, హీటర్ ఫిట్టింగ్ కూడా అయ్యి ఉంటుంది. సో లోపల హీటర్ ఉంటది, హీటర్ వాటర్ తో హీటర్ ఉంటది లోపల. దానికి టెంపరేచర్ కూడా ఉంది, టెంపరేచర్ సెట్టింగ్ ఇక్కడ ఉంది, థర్మోస్టాట్ కంట్రోలర్ అంటారు దీన్ని. దీంతో మనకి ఎంత హీట్ కావాలో అంత హీట్ కంట్రోలింగ్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకే, ఇక్కడ 100 నుంచి ఉంది టెంపరేచర్, 300 వరకు మనం చేసుకోవచ్చు. కస్టమర్స్ రిక్వైర్మెంట్ బట్టి పెద్దది ఇవ్వమంటే పెద్దది ఇస్తాం, చిన్నది ఇవ్వమంటే చిన్నది ఇస్తాం. కంటైనర్స్ కాకుండా విత్ లిడ్ తోటి ఇస్తున్నాం, క్యాప్ తో ఇస్తున్నాం మొత్తం కస్టమర్స్. ఈ కింద వచ్చేసి స్టోరేజ్ కోసం, ఏమైనా స్టోర్ చేసుకోవడం కోసం. యాక్చువల్లీ దీనికి డోర్స్ కూడా ఇస్తాం మనము. కస్టమర్ ఏమన్నాడు అంటే పెద్ద ఐటమ్స్, పెద్ద బగోన్లు ఏమన్నా ఉంటే పెట్టుకోవడానికి రాదు డోర్స్ ఉంటే, సో ఓపెన్ గా పెట్టమని చెప్పాడు. ఓపెన్ గా పెడితే వాళ్ళు దీని కింద స్టోర్ చేసుకుంటారు, కర్రీస్ కింద స్టోర్ చేసుకుని దీంట్లో పెట్టుకొని సేల్ చేస్తూ ఉంటారు. అట్లా ఈ విధంగా కంప్లీట్ ఈ సెటప్ మొత్తము మన కేఆర్ రెడ్డి బిర్యానీస్ వాళ్ళు మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇలానే కాదు, మీకు ఎలా అయినా సరే మీకు ఏదైనా ఐడియా ఉంటే కస్టమర్స్ కి మేము కస్టమైజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తాం. ఓకే, సో నార్మల్ గా మాకు ఇంత టైంలో కావాలని అంటూ ఉంటారు, కొంతమందికి అర్జెంట్ ఉంటుంది, కొంత లేట్ గా వస్తారు. సో మీరు నార్మల్ గా ఎన్ని డేస్ లో ఇట్లాంటిది మనం రెడీ చేసుకోవచ్చు అంటారు? మేడం ఆల్మోస్ట్ అయితే ఈ ఒక కర్రీ కౌంటర్ ని మనము ఒక 2 days లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇవ్వగలుగుతాం. మన దగ్గర ఏది స్టాక్ ఉండదు, కస్టమర్స్ ఆర్డర్స్ ఇవ్వడం వల్లనే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్లీ వస్తూనే ఉంటాయి ఆర్డర్స్, తీసుకెళ్ళిపోతూనే ఉంటారు. స్టోరేజ్ అనేది ఏది ఉండదు. కానీ మినిమం ఏ కస్టమర్ అయినా మనకి టైం ఇవ్వడం వల్ల మంచిగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తాం మనం, మనదే మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి. సో వ్యూవర్స్ చూసారు కదండి, సో మనకి ఇప్పుడు ఇది 6 కంటైనర్ది చూపించారు, ఇంకా కావాలనుకుంటే 12. మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీకు ఎన్ని కావాలో ప్లేస్మెంట్స్ కర్రీస్ కి కానివ్వండి, ఇట్లా అవన్నీ కూడా మన దగ్గర. దీంట్లో 4 కంటైనర్స్, 2 కంటైనర్స్ నుంచి 12, 15, 20 ఎంత కెపాసిటీ అయినా కానీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తాం అందరికి. ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి అట్లా పాసిబుల్ అవుతుంది అన్నమాట. ఇది ఇంతే ఉంది, 12 అంటే ఇది గ్లాస్ మోడల్. దీంట్లో ప్లేన్ మోడల్స్ తీసుకుంటారు. పైన కూడా ఇది గ్రానైట్ ఇచ్చాం పైన స్టోర్ కోసం, ఇక్కడ నీట్ లుక్ కోసము, ఏమన్నా పెట్టుకోవడం కోసము, హ్యాండ్ స్ప్రే కోసం మంచిగా గ్రానైట్ కూడా ఇచ్చాము. స్టీల్ లో ఇస్తాము, లేదు అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ఉంటే గ్రానైట్ కూడా ఇస్తాం.
ఓవరాల్ గా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తాం. ఓకే. ఇది లేదు అనే ఐటమ్ లేదు, వాళ్ళకి ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తాం. ఓకే. అది కూడా తక్కువ బడ్జెట్ లో, లో ప్రైస్ లో. ఓకే. సో వ్యూవర్స్ చూసారు కదా, కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి 2-3 డేస్ లో కూడా వీళ్ళు ప్రోడక్ట్ అనేది డెలివరీ చేస్తారనమాట. సో ఇంత మంచి ఐటమ్ ని చాలా తొందరగా చేశారు. ఇక్కడ అసలు ఏ ఐటమ్స్ కూడా రెడీ చేసి ఎట్లా స్టాక్ పెట్టి ఉండవు, రెడీ అయిపోయిన వెంటనే అయిపోతూనే ఉంటాయి అనమాట. సో మీకు దీంట్లో చెప్పాం కదా, సో ఇది వచ్చేసి 6 కంటైనర్, 6, 2, 3, 4, 12 వరకు కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి ఉంటాయి. అండ్ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది కాబట్టి చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో అంతా. సో మరి ఇట్లాంటి ప్రోడక్ట్స్ కూడా మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, లేదంటే బోరంపేట్ MS&SS ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చి మీరు లోకేష్ గారిని కలిస్తే మీకు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే లోకేష్ గారు, సో దీని గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్.